కింగ్డమ్ స్టారింగ్ విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ, సత్యదేవ్. రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. లెట్స్ బిగిన్ ద వీడియో. అసలు చాలా సంవత్సరాలుగా హిట్ కొట్టని విజయ్ దేవరకొండ ఈ మూవీతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పాలి భయ్యా. మూవీ ప్లాట్ ఏంటంటే కానిస్టేబుల్ గా ఉండే మన సూరి అంటే విజయ్ దేవరకొండ తన అన్నయ్యన సత్యదేవ్ని ఇంటికి తీసుకురావాలని వెళ్తాడు. అప్పుడు తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, తన అన్నని తీసుకొచ్చాడా అనేదే మూవీ ప్లాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్స్ విషయానికి వస్తే మూవీ అయితే చాలా బాగుంది భయ్యా. మంచిగా సాటిస్ఫై చేసింది మూవీ మాత్రం. అంతేకాకుండా విజయ్ దేవరకొండ కూడా సూరి అనే క్యారెక్టర్ ని బాగా పుల్ ఆఫ్ చేశారు భయ్యా. ఆ క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్సిటీని బాగా చూపించారు. ఇంకా ఇంటర్వెల్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలి. అక్కడైతే మన కొండానికి చాలా మంచి షాట్స్ పడ్డాయి. రీసెంట్ టైమ్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ అనిపించింది భయ్యా. చాలా మంచి హై ఇచ్చింది మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే. ఇంకా సత్యదేవ్ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు భయ్యా. ఎమోషన్స్ అనేవి బాగా వర్కౌట్ అయ్యాయి సత్యదేవ్ క్యారెక్టర్ వల్ల. అంతేకాకుండా ఈ మూవీలో అనిరుద్ ని పెట్టుకొని డైరెక్టర్ గౌతమ్ తెందనూరి గారు మంచి పని చేశారు భయ్యా. అసలు బీజిఎంస్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని సీన్స్ ని బాగా హైలైట్ చేశాయి భయ్యా. ఇంకా మూవీ స్క్రీన్ ప్లే కూడా ఫస్ట్ హాఫ్ లో చాలా ఎంగేజింగ్ గా ఉంది. ఈ మూవీ ఆల్మోస్ట్ అన్ని విధాలుగా సాలిడ్ గా వర్కౌట్ అయ్యింది అనిపించింది భయ్యా. ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ అయితే పర్లేదు అనిపించారు అంతే. పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏం కాదు. ఇంకా మూవీ సినిమాటోగ్రఫీ అండ్ లైటింగ్ సెటప్ కూడా చాలా డీటెయిలింగ్ గా ఉన్నాయి భయ్యా. ఆ ఫ్రేమ్స్ అనేవి బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా కనబడతాయి. ఇవి భయ్యా పాజిటివ్స్ అయితే. సో కమింగ్ టు ద నెగటివ్స్, ఈ మూవీలో డ్రామా అనేది ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. డ్రామా జరుగుతున్న సీన్స్ అప్పుడు మూవీ కొంచెం లాగ్ లాగా అనిపిస్తుంది. ఇంకా మూవీ క్లైమాక్స్ కూడా డిసప్పాయింట్ చేసింది భయ్యా. నాకెందుకో ఇన్కంప్లీట్ ఫీల్ ఇచ్చింది ఈ మూవీ క్లైమాక్స్. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అనేది వర్కౌట్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత ఎంగేజింగ్ గా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అలా లేదు భయ్యా. మరి మూవీలో ఉన్న డ్రామా వల్ల అనుకుంటా సెకండ్ హాఫ్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది అంతే భయ్యా నెగటివ్స్ అయితే. సో కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, విజయ్ దేవరకొండ గారు అయితే ఈ మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చారు భయ్యా. పర్ఫార్మెన్స్ లో ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా సత్యదేవ్ గారు అండ్ మలయాళం యాక్టర్ అయిన వెంకటేష్ గారు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. హీరోయిన్ భాగ్యశ్రీ అయితే పర్ఫార్మెన్స్ లో కొంచెం పర్లేదు అనిపించారు అంతే. ఓవరాల్ గా కింగ్డమ్ మూవీ అయితే బాగుంది భయ్యా. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇది భయ్యా కింగ్డమ్ మూవీ రివ్యూ. సో మీరు ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సైనింగ్ ఆఫ్ కాంటెంట్ కీడా. థ్యాంక్ యూ.